నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు రామచంద్రారెడ్డి. ఎక్కడి నుంచి అండి? నేను బి కోడూరు మండలం. ప్రస్తుతం మీ ప్రాంతంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రాజకీయ పరిస్థితులు ఈ ప్రాంతంలో ఏ విధంగా ఉన్నాయంటే ఎక్కడా అభివృద్ధి లేదు, ఎక్కడా కూడా బటన్ నొక్కుతానం మేము డబ్బులు వేస్తామనేరు. ఈరోజు 45 సంవత్సరాల వయసున్న మహిళలకు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ బటన్ వచ్చిండు. పోయిన నెల 9వ తేదీ 17వ తేదీ ఆ రూట్లో బటన్లు వస్తే ఈ రోజుకు అకౌంట్లో డబ్బు వల్ల ఎక్కడా కూడా మేము జగన్ ప్రభుత్వంలో మేము డబ్బు బటన్లు నొక్కుతున్నాం ఇవన్నీ చెప్తున్నారు కానీ ఎక్కడ ఏం లేదు, డబ్బు కూడా పడ్డంలా. వీళ్ళు రైతు క్రాప్ ఇన్సూరెన్స్ అసలు లేదు, డ్యామేజీ క్రాప్ డ్యామేజీ లేదు. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు అంటారు కానీ సంక్షేమ పథకాలు ఒక్కటిచ్చే 2 రాకుండా ఉన్నాయి. రోడ్స్ ఎక్కడా కానీ రోడ్స్ లేవు, ఎక్కడ పట్టినా గుంతలు అక్కడనే ఉన్నాయి. అన్ని విధాల ఇబ్బందులు రైతులు కానీ కూలీలు కానీ అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అది వాస్తవం. అయితే రాబోయే ఎన్నికల్లో ఎవరు నెక్స్ట్ సీఎం అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ఒక పరిపాలన చేసే విధంగా చేయగల సమర్థత శక్తి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. అయితే మీ ప్రాంతంలో ప్రస్తుతానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి ఎవరు పోటీ చేయబోతున్నారు, ఎవరు వస్తే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు? బొజ్జా రోషన్న గారు పోటీ చేసిండ్రు. ప్రగాఢంగా బొజ్జా రోషన్న గారు ఖచ్చితంగా గెలుస్తారని మా అభిప్రాయం. బొజ్జా రోషన్న గారు గెలిస్తే మీ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేకూరుతుందని మీరు ఆశిస్తున్నారు? బొజ్జా రోషన్న గారు గెలిస్తే ఈ నియోజకవర్గంలో కాశీనాయన గుడి అని ఒక పెద్ద గుడి ఉంది. ఆ గుడి దగ్గర కట్టినాల నుంచి ఎక్కడ కూడా అన్నదానాలు ఆ కాశీనాయన కాడి నుంచి వచ్చిన సాంప్రదాయ ప్రకారం అన్నదానాలు ఎక్కడ విరివిగా పెడతారన్న రైతులు అందరూ. అలాంటి గుడిని ఈరోజు పగలగొడతా ఉంటే ఎవరు కూడా వైసీపీ నాయకులు కూడా దాన్ని అడ్డుకోలేకపోయినరు. బీజేపీ గవర్నమెంట్ లో బొజ్జా రోషన్నను గెలిపించే ఫస్ట్ అవధూత కాశీనాయన మండలంలో కాశీనాయన గుడిని నిర్మించేదానికి ఎలాంటి పర్మిషన్లు కావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు తెచ్చేదానికి సర్వం సిద్ధంగా చేసేదానికి బీజేపీ అభ్యర్థిని గెలిపించే మనందరం కూడా మా ప్రాంతం వాళ్ళందరం అడిగేదానికి కూడా హక్కు ఉంది.